ఈ ఆదివార ప్రార్థన ప్రారంభించుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోక తండ్రి యేసురాజా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సరంలో ఈ 2021 సంవత్సరం 2వ ఆదివారానికి మమ్మల్ని అందరినీ నీ సన్నిధానానికి తోడుకొచ్చిన విధానంకై నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా నీ బిడ్డలకు తండ్రి నాయన నీ సన్నిధానానికి చేర్చావు. పాపులమైన మమ్మల్ని రక్షించి సిలువలో నువ్వు బలి అయి తండ్రి ప్రభువనైనా నీ రక్తం వలన మాకు విముక్తి కలిగించావు యేసయ్య, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా ఎంతోమంది తండ్రి ఈ అవకాశం లేకుండా ఉన్నారు తండ్రి ప్రభువనైనా. ఎంతోమంది అన్యులనైనా ఈ లోకంలో కొట్టుకుపోతున్నారు తండ్రి ప్రభువనైనా. మా వంతు తండ్రి ప్రభువనైనా నీ సువార్తను మేము వారికి ప్రకటించే భాగ్యం మాకు దయచేసినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువనైనా. ఇదిగో మా ఈవులను ఉపయోగించిన తండ్రి ప్రభువనైనా ఈ ఆరాధన నడిపించుచుండగా తండ్రి ప్రభువైనా నాకును మాకును మంచి ధైర్యం ఇచ్చినైనా ఈ ఆరాధనలో ముందుకు కొనసాగించమని మా కొరకు త్వరలో యేసుపరిస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్.
అనుదినం. మహోన్నతుడాని నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడాని మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మహోన్నతుడాని నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడాని మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడాని నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడాని మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఉదయమున నీ కృపను గూర్చియు రాత్రి జామున విశ్వాసతను. ఉదయమున నీ కృపను గూర్చి రాత్రి జామున విశ్వాసతను. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిక సితారతో. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిక సితారతో ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడాని నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడాని మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మందిరాభరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచు. మందిరాభరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచు. ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. స్తుతించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. స్తుతించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. तेरे
रूह से तेरे रूह से खुदा बन खुदा तेरे रूह से खुदा बन खुदा ये पहाड़ भी मेरा हो जाएगा ये पहाड़ भी मेरा हो जाएगा शहरा में भी एक राह बन जाएगा शहरा में भी एक राह बन जाएगा तेरे रूह से खुदा बन खुदा एक काम नया तू करेगा बियाबानों में दरिया बनेगा एक काम नया तू करेगा बियाबानों में दरिया बनेगा हर दरवाजा जो बंद खुल जाएगा हर दरवाजा जो बंद खुल जाएगा शहरा में भी एक राह बन जाएगा शहरा में भी एक राह बन जाएगा तेरे रूह से खुदा बन खुदा तेज आंधी का जैसा सन्नाटा बरसे बादल जो तेरी वफा का तेज आंधी के जैसा सन्नाटा बरसे बादल जो तेरी वफा का आसमां ज़मीन में उतर आएगा आसमां ज़मीन पे उतर आएगा शहरा में भी एक राह बन जाएगा शहरा में भी एक राह बन जाएगा तेरे रूह से खुदा बन खुदा हम पे तेरा फजल
కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించే వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. మన రక్షకుడైన యేసయ్య నామములో మీకు ఆశీర్వాదములు కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదూ? ప్రతివారము ఈ విధముగా మిమ్మల్ని కలుసుకొని వాక్య పరిచర్య చేయడానికి కృపనిస్తున్న దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. అన్నట్టు అనుదినము కూడా ఆడియో మెసేజెస్ని కొద్ది నిమిషాల పాటు షేర్ చేయడం జరుగుతూ ఉంది. మీరు వాటిని విని ఆశీర్వదించబడాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. గత కొన్ని వారములుగా యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములను ఒకదాని వెంట ఒకటి మనము అధ్యయనం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో కొన్ని పాఠములు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి యొక్క ఉపమానము, వెర్రివాడైన ధనవంతుడును గూర్చి యేసయ్య చెప్పిన ఉపమానం. యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ ఆయన బోధలు వినేవాళ్ళు, ఆయన మాటలను జ్ఞాపకం పెట్టుకొని భూమి మీద తమ యాత్రను ఆయన సంకల్పానుసారముగా కొనసాగించుకోవడానికి అనేక సంగతులను ఆయన బోధించడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఉపమానముల రీతిలో బోధించును అనేది కూడా ప్రవచనానుసారమే. పరసంబంధమైన సత్యాన్ని నేర్పించడానికి భూమి మీద చుట్టూ జరుగుతున్న సంఘటనలను వారి దృష్టిలోనికి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు ఆయా సంగతులు బోధించడం జరిగింది. ఈ సందర్భంలో వెర్రివాడైన ధనవంతుని గూర్చి చెప్పిన ఉపమానం. అసలు ఈ ఉపమానము చెప్పిన సందర్భానికి వస్తేనండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుండి 15వ వచనము వరకు ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. వాస్తవానికి 14 వరకు చూస్తాం సందర్భాన్ని. ఆ జన సమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, నీ మీద తీర్పరిగానైనను
పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పాను. 12వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడండి, విస్తారమైన జన సమూహాలు యేసుక్రీస్తు వారి యొద్దకు రావడం జరిగింది. వారందరికీ ఆయన బోధ చేస్తూ ఉన్నారు. 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. విశ్వాస యాత్ర ఎంత స్థిరముగాను, ఎంత పట్టుదలగాను, ఆసక్తిగాను జరిగించుకోవాలో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. ఆయన అంటారు, ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చే విషయంలో భయపడకూడదని, సిగ్గుపడకూడదని, దాగి ఉండకూడదని చెబుతారు ఆయన. 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటారు, మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో అటువంటి వారిని పరలోకమందు నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను అతనిని ఒప్పుకుంటాను అంటూ అనేకమైన సంగతులను వారికి బోధ చేస్తూ ఉంటే, ఈ మనుష్యునికి మటుకు ఏమనుందండి మనసులో? పిత్రార్జితములో తనకు రావాల్సిన ఆస్తి తన సహోదరుని నుంచి తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని ఆనాడు ఈనాడు వెంబడించేవారు పలు విధములైన సంగతులను, అవసరాలను, అక్కర్లను మనసులో పెట్టుకొని వెంబడిస్తారు. యేసుక్రీస్తు వారి సమయానికి వస్తే గనుక మనం ఆయనను వెంబడించిన వారిలో కొంతమంది రోగముల నుండి స్వస్థత కోసం ఆయన దగ్గరికి రావడం జరిగింది. దురాత్మల నుంచి విడుదల కోసం ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆహారము కష్టపడకుండా భుజింపవచ్చును అన్నట్లుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరికొంతమంది ఆయన బోధలో తప్పులు వెతుకుతూ ఆయనను వెంబడిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని అనేక సందర్భాలలో మనం చూస్తాం. మరి కొద్ది మంది మటుకు యేసయ్య నిత్య జీవపు మాటలు గలవాడని, ఆయనను విడిచి ఎక్కడికి వెళ్ళలేమని అనుకుని వెంబడిస్తూ వచ్చారు. కడమట్టుకు వెంబడించారు. యేసయ్య ఆరోహణమైనాక వాళ్ళు వెంబడించారు. వారున్నంత కాలము యేసుక్రీస్తు వారి మాటల చొప్పున జీవిస్తూ తమ యాత్రలు కొనసాగించారు. ఈ మనిషి మటుకండి ఆస్తిలో భాగాన్ని పంచి పెట్టమని నీవు నా సహోదరుడికి చెప్పు. ఈనాడు కూడా ఆయా వ్యక్తులు సేవకుల యొద్దకు వచ్చి తమ ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించడానికి మధ్యవర్తులుగా ఉండమని బలవంత పెడుతూ ఉంటారు. ఒక ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఈ విషయాలు మీరే పరిష్కరించాలి అంటూ సేవకుల దగ్గరికి వస్తారు. యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానమే మనము చెప్పాలి కదా. ఆయన అన్నారు, ఓయి మీకు ఆస్తి పంచి పెట్టడానికి, మీకు తీర్పు తీర్చడానికి నన్నెవరు నియమించారు? యేసుక్రీస్తు వారే ఆ మాటలు చెప్పినప్పుడు మనం చెప్పడం ఎంతో యుక్తము కదా. ఈ వ్యక్తిని గూర్చి ఆయన ఈ సంగతులు చెప్పిన తరువాత ఆయన బోధ వినే వాళ్ళకి ఉపమానం చెప్పకముందు 2 అంశాలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. ఆ 2 సంగతులు 15వ వచనములో మనం చూస్తాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లోభత్వానికి మీరు చోటునివ్వబాకండి. లోభత్వము అంటే ఏంటిదండి? ఒక గ్రీడినెస్ అన్నమాట. లోభత్వం ఉన్నవాళ్ళు తమ గురించి తాము ఆలోచిస్తారు. లోభత్వాన్ని గురించి ఇంకింత డీటెయిల్డ్గా మనం చూడాల్సి వస్తే కనుక ఇంగ్లీష్లో మనము దీనిని కవచస్నెస్ అని చదువుతామండి. గ్రీక్లో చూస్తే ఫ్లెయోనెక్సియా అని ఉంటుంది. ఫ్లెయోనెక్సియా అంటే కవచస్నెస్, గ్రీడీ డిజైర్ టు హ్యావ్ మోర్. ఎంత ఉండా తృప్తి ఉండదు. గ్రీడీనెస్తో ఒక డిజైర్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కావాలి. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఆశ, ఇటువంటి పద్ధతిని కలిగి ముందుకు సాగుతున్న వ్యక్తి ఇతను. గనుక ఇటువంటి ఆశలు ఎవరికి కలిగి ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు వారు చెబుతున్న ఉపమానం. వాస్తవానికి ఆయన అన్నారు, మీరు ఇటువంటి విషయాలలో జాగ్రత్తను కలిగి ఉండండి. ఆనాడు ఈనాడు ఇటువంటి ఆశలు ఆయా వ్యక్తులలో ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం.
మన హృదయములు ఎటువంటి ఆశలను కలిగి ఉన్నాయో ఎవరికి వాళ్ళమే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకని యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఇటువంటి గ్రీడినెస్కి మీరు చోటివ్వకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. కలిమి విస్తరిస్తే అది జీవానికి మూలము కాదు, అంటే జీవానికి బ్రతికి ఉండడానికి మూలము కాదు. ధనము చేత ప్రాణాన్ని కొనలేము కదండి, జీవాన్ని కొనలేము కదా. వైద్యాన్ని కొనగలము కానీ ఆరోగ్యాన్ని కొనగలలేం ధనముతో, జీవాన్ని కొనలేం. మరి ఇక నిత్య జీవాన్ని ఏమి కొనగలుగుతాం? అసలే వల్లపడదు. ఇటువంటి ఆలోచనలు ఆశల విషయాలలో జాగ్రత్త సుమి అని బోధ వినడానికి వచ్చిన వారికి యేసయ్య చెప్పారు. ఆ సందర్భములో ఈ ఉపమానము చెప్పారండి, 16వ వచనము నుండి 20వ వచనము వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదును అనుకొనెను. 20 అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఈ ఉపమానములో ఉన్న వ్యక్తి ధనవంతుడు, అతనికి భూమి ఉంది. ఈ భూమి ఏమైంది? సమృద్ధిగా పండింది. అప్పటికి అతనికి కొట్లు ఉన్నాయి. ఈ వృద్ధితో ఆ కొట్లులో పెట్టుకోవడానికి చోటు చాలదు. అందుకనే ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చే అంతగా సమృద్ధి వచ్చేసింది తనకి. ఇతనేమనుకుంటున్నాడు, ఇప్పుడు ఉన్న ఈ కొట్లను కూలగొట్టేసి నేను పెద్ద కొట్లు కట్టించి ఈ యొక్క సమృద్ధిని, ఈ యొక్క ఆస్తినంతా కూడా సమకూర్చి దానిలో పెట్టినాక నేను అనుకుంటా ఇలాగ, ఏమని? తన ప్రాణముతో తాను అనుకుంటాడట, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము, అనేక సంవత్సరాలకి సరిపడినంత ఆస్తిని కోసం సమకూర్చబడి ఉన్నది. భూమి మీద ఉన్న ధనవంతుడు ఆలోచనలేమో ఈ విధముగా ఉన్నాయి. పరమందున్న దేవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. ఆయన ఈ యొక్క హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఈ బుద్ధులను ప్రవర్తనను ఎరిగిన దేవుడు ఏమంటున్నాడు? పాపం సంబోధించడం కూడా ఇతనికి ఒక ప్రత్యేకమైన సంబోధన. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగును? ఇతనివి మట్టుకు అవ్వవు కదండి, ఎవరోయో ఒకరై అవుతి, ఇతనివి మట్టుకు అవ్వవు. కానీ ఇతనేమనుకుంటున్నాడు, ఇవన్నీ నావే, నా కోసమే, నేనే చాలా సంవత్సరాలు వీటిని అనుభవిస్తాను అని అనుకున్నాడు. ఈ ఉపమానం యేసుక్రీస్తు వారు ఎందుకు చెబుతూ ఉన్నారు? భూమి మీద గ్రీడినెస్ ఉండకూడదని, ధన సమృద్ధిని చూసి దానిపైనే మనసు పెట్టుకొని, నమ్మకాన్ని పెట్టుకొని ఎవరు కూడా ముందుకు సాగకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. 21ని మనం గమనించినప్పుడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇంతకీ ఆయన చెబుతున్న ఉద్దేశం ఏంటి? దేవుని ఎడల ధనవంతులుగా ఉండండి. మీకోసం మీరు ధనము సమకూర్చుకొని నేను వీటిని అనుభవించగలను అని అనుకోవద్దు. దేవుని ఎడల ధనవంతులు అంటే ఏంటిదండి? దేవుని ఎడల ధనవంతులు అనే మాట మనం ఒకంత గమనిద్దాం. ఈ సందర్భంలో ఈ ధనవంతుడు నాట్ రిచ్ టువర్డ్ గాడ్, దేవుని యందు ఇతను ధనవంతుడు కాదు. టువర్డ్ గాడ్ అంటే దేవుని యందు అంటే ఏంటిది?
దీనిని ఒకంత మనము గ్రీక్లో నుండి చూస్తే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఐస్ అనే పదాన్ని మనం అక్కడ చదువుతాం. దీని అర్థం ఏంటంటే ఇటు నుంచి అటు. ఉదాహరణకి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాము కదా, తూర్పు దేశపు జ్ఞానులు వారి దేశము నుండి యెరూషలేమునకు వచ్చారు, అక్కడి నుండి ఇక్కడికి. దేవుని ప్రజలైన వారు భూమి మీద ఉండగా ఇక్కడ నుండి అక్కడికి ధనవంతులు అయ్యే అవకాశము ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము రావడానికి ఎలా వల్లపడిందో, ఎవరికైనా ఎలా వల్లపడుతుందో భూమి మీద అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడం, యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు ఇక్కడ ఉండి భూమి మీద ఉండి పరలోకములో ధనమును సమకూర్చుకోవడానికి అవకాశము ఉన్నది. అటువంటి కృప దేవుని బిడ్డలకి ఉన్నది అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ధనవంతుడు మటుకు తనపైన తాను నమ్మకం పెట్టుకున్నాడు. ఈ విధమైన జీవన శైలి సరి అయినది కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. లోభత్వం ఉండేవాళ్ళు, లోభులకి వాళ్ళ జీవితాలలో దేవుని మాట ఎదగదండి, దేవుని మాట వాళ్ళల్లో నిలవదండి. ఈ సంగతిని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 22లో చెప్పడం జరిగింది. ధనము పట్ల మోహం ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాలలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. ధనానికిను దేవునికి దాసులుగా ఉండలేరండి. ఒకే సమయంలో యజమానులు లాంటి ఈ విషయాలలో దాసులుగా ఉండలేరు, సేవ చేయలేరు. ధనము యజమానుడితో పోల్చబడింది. ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేడు కదా. యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పడం జరిగింది. ఇంతకీ మనము ఈ సమయంలో మనసు పెట్టవలసిన సంగతి ఏంటిది అని అంటే, హౌ క్యాన్ వీ బీ రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని యందు మనము ఎలాగ ధనవంతులము కాగలము అనేది ప్రశ్న అండి. దానిని గూర్చి మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32, 33 వచనాలలో మనము గమనించినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలాగూ ధనవంతులు కాగలరో, ఏమి చేసి ధనవంతులు కాగలరో యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పడం జరిగింది. చూద్దామా? 32, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయము ఉండునని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆనాడైనా ఈనాడైనా ప్రపంచ జనసంఖ్యలో నుండి మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి మార్గములో ఉన్నది కొంతమందే. ఈ కొంతమందిని ఆయన ఏమని పిలుస్తున్నారు? చిన్న మంద, భయపడకుడి, నిత్యమైన నిలవరమైన రాజ్యమును మీకు అనుగ్రహించడం మీ పరలోకపు తండ్రి చిత్తమై ఉన్నది. నిలవరమైన పట్టణములు మన కొరకు పరలోకమందు సిద్ధపరచబడి ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఆ నిత్య నివాసములను, ఆ నిత్యమైన స్వాస్థ్యమును మనము ఎల్లప్పుడూ అనుభవించడానికి భూమి మీద మనం చేయవలసిందల్లా దేవుని మాటల యందు విశ్వాసం ఉంచడం, విశ్వసించిన దాని చొప్పున జీవించడం. ఇలా జీవించడానికి, విశ్వసించడానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారుడయ్యుండి మనలను ఎల్లప్పుడూ నడిపించును. రాజ్యమును అనుగ్రహించడం దేవుని చిత్తమై ఉన్నది అని చెబుతూ ఆయన ఏం చెప్పారండి? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఈ ఉపమానములో చెప్పబడిన వ్యక్తి ఏమో, ఈ ధనాన్నంతా నా కోసం సమకూర్చుకుంటా, అనేక సంవత్సరాలకు సరిపడాగా నా కోసమే సమకూర్చుకుంటా. తప్పేముందండి? ఆయన ధనము విస్తరించింది, ఆయన చేసిన పని ఫలించింది, తన కోసమే అనుకుంటున్నాడు. మన తర్వాతే ఎవరైనా కదా. అయితేనండి ఈయన హృదయం సరిగా లేదండి. గ్రీడీ మనిషి, లోభత్వం కలిగిన మనిషి. దేవునికి ఇవ్వవలసిన ఘనతను, మహిమను ఇవ్వడంలో ఏమాత్రము ఇతని హృదయంలో చోటే లేదు. తను మాత్రమే
తన జీవితానికి కేంద్రం తనే ఆలోచించుకున్నాడు. తనే ఏం చేయాలో ఇంప్లిమెంట్ చేస్తాను అనుకున్నాడు. నిత్య రాజ్య వారసులైన వారు భూమి మీద తమకున్న వాటిని అమ్మి బీదలకు ఇవ్వమని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అలా చేస్తే ఏమవుతుందట? పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునే అవకాశము భూమి మీద యేసుక్రీస్తు వారిని వెంబడించే వారికి ఉంది. యేసయ్య మాటలకు విధేయత చూపించే వారికి ఉంది. నేను అనుకుంటా, ఈ లోకంలో ఎంతో ధనము కలిగిన కొంతమంది ఉన్నారు కదా, తరతరాలకి వాళ్ళ ధనము వాళ్ళ దగ్గరే ఉండాలని ఆశపడే వ్యక్తులు ఉండవచ్చును కదా. ఏదైనా అవకాశము ఉంటే ఆ ధనాన్ని వాళ్ళతో కూడా తీసుకుని వెళదాము అన్న ఆశలు ఉన్నవాళ్ళు ఉండొచ్చేమో కదా. దేవుని బిడ్డలారా, ఇది ఎలా వల్లపడుతుందో చెప్పమంటారా? ఆయా మనుషులలో అవసరత కలిగిన వారి జీవితాలలో విత్తినప్పుడు మన దగ్గర ఉన్న ధనము పరలోకపు ధనముగా మార్చబడుతుంది. పాతగిలని సంచులు, చిమ్మెట కొట్టని సంచులలో దొంగ కన్నము వేసి దొంగిలించని చోటికి మన ధనము ట్రాన్స్ఫర్ అవుతుంది. యేసయ్య మాటలు వినడానికి వచ్చిన వారికి చెప్పిన సందేశాలు ఇవి. నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వెంబడిస్తున్నాము కదా. పాతగిలని సంచులలో ఎంత ధనాన్ని దాచాము ఇప్పటిదాకా? ఎంతమందికి ధర్మం చేశాం? ఎంతోమందికి అన్యాయం చేస్తూ ధనాన్ని సంపాదించే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఆయా సందర్భాలలో. దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడిస్తున్న మనకున్నది ఆశీర్వాదకరము. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ధనవంతులు కారు అనేది ఏమీ లేదండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22లో ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా ఆశీర్వాదము వలన ఐశ్వర్యము కలుగుతుంది. ఆ వచనములో ఉంటుంది, దేవుని దీవెన వలన ఆశీర్వాదము పొందిన వాళ్ళండి ఎంతో సంతోషంగా ధనాన్ని వాడుకుంటారు. ఈ సంగతిని మనము 10:22లో చూస్తాం. ఆ వచనం చదవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్లో ఉంటుందండి ఆ మాట. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ రిచ్ అండ్ హీ యాడ్స్ నో సారో విత్ ఇట్. దానిలో విచారము ఏమాత్రము కూడా ఉండదు. యెహోవా ఆశీర్వాదము వలన కలిగే ధనము ఐశ్వర్యాన్ని తెస్తుంది, దానిలో విచారము ఉండదు. హీ యాడెత్ నో సారో విత్ ఇట్. చాలామంది ధనవంతులకి వాళ్ళ కాలము ఎంతో కొంతకాలము జీవిత కాలంలో సారోఫుల్గా ఉంటుంది. దానిని దాచుకునే విషయమే కానివ్వండి, కాపాడుకునే విషయమే కానివ్వండి, అంత ధనమున్నందుకు వచ్చే సమస్యలే కానివ్వండి, సారోఫుల్గా ఉంటాయి కదా. యేసయ్య ఆశీర్వాదము వలన నీకు కలిమి కలిగినప్పుడు దానిలో నీవు సంతోషిస్తావు. దేవుని బిడ్డ, నూతన నిబంధనలోనూ చదువుతాం, ధనవంతులైన దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రజలు సత్కార్యములు చేయుటలో సఫలీకృతులు అయ్యేలాగా నీవు వారికి ఆజ్ఞాపించు అని పౌలయ్య చెప్పడం జరిగింది. ఈనాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఈనాడే కాదు ఏనాడైనా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచి కలిమి కలిగిన వారి కలిమి ఎంతో ఆశీర్వాదకరం. ఒకవైపు వారికి దేవుని రాజ్యములో డిపాజిట్ జరుగుతూ ఉంది, నిత్యత్వములో సంతోషించే విధముగా, ఘనత కలిగే విధముగా, మెప్పు కలిగే విధముగా భూమి మీద దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతూ ఉంది, దేవుని ప్రేమ ప్రకటించబడుతూ ఉంది. ఆయా వ్యక్తులు దేవుని యందు భయభక్తులను కలిగి తమ ధనాన్ని ఇచ్చే దేవుని ప్రజల ధనములో నుండి ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి కదా. ఎంతోమంది చిన్న పెద్ద వయసులలోని వాళ్ళకి పలు విధాలైన అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయి కదా. ఆయా చిల్డ్రన్ హోమ్సే కానివ్వండి, ఆయా చారిటీసే కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉంది, దేవుని ప్రేమ ప్రచురపరచబడుతూ ఉంది ఈ సత్కార్యముల వలన.
ఆ మాటకొస్తే దేవుని రాజ్యములో ధనము సంపాదించుకోవడానికి ఒక్క ధనాన్నే కాదండి మనము డిపాజిట్ చేయాల్సింది, మన శక్తిని, మన సమయాన్ని కూడా మనము ఖర్చు పెట్టవలసిన వారిగా ఉన్నాం. మన సమయాన్ని ఇచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో మనలను మనము వ్యయపరుచుకోవలసిన వారిగా ఉన్నాం. పౌలయ్య అంటాడు కదా, ఈ ఘనమైన రాజ్య వ్యాప్తిలో నన్ను నేను వ్యయపరుచుకొందును, నాకున్నవియు వ్యయపరుచుదును. ఎవరు కూడా నన్ను నేను మాత్రమే వ్యయపరుచుకుంటాను, నాకున్నవి ఏవి వ్యయపరచను, నాకున్న వాటికి ఇంకా పోగేసుకుంటాను అని చెప్పే మనసు సరి అయింది కాదు దేవుని బిడ్డలారా. పౌలయ్య ఏం చెప్పాడు, మనమేం చెబుతూ ఉన్నాం? మనలను మనము వ్యయపరుచుకునే క్రమములో మనకున్నవి కూడా వ్యయపరచవలసిన పరిస్థితులు సహజముగా కలుగుతాయి. మన దగ్గర ఏదీ లేదనుకోండి, అప్పుడు ఏమీ చేయలేం. అయితే ఉన్నప్పుడు వ్యయపరచాల్సిన సందర్భాలు, అవసరాలు వస్తాయి. మన ప్రేమ యేసయ్య పట్ల, మనకున్న సమర్పణ పరీక్షించబడుతుంది. ఈ పరిచర్యలలో ఇటువంటి పరిస్థితులను నా చిన్నపాటి యాత్రలో నేను చూస్తూ వచ్చాను. మిమ్మల్ని వెంబడిస్తా, సేవిస్తా, మీ పని చేస్తా అంటూ చెప్పిన నా జీవితంలో నాకున్నవి వ్యయపరచవలసిన సందర్భాలు నాకు చాలా లేవు, కొంచెం ఉన్నాయి. ఆ కొంచాన్ని వ్యయపరుస్తానా లేదా పరీక్ష. దైవ కృపలో, కనికరములో నాతో పాటు నా కుటుంబం అంతా ఏకీభవించింది. మాకున్నవి వ్యయపరచడానికి ప్రభు సహాయం చేశారు. పరలోకమందు ధనము సమకూర్చబడుతుంది అన్న నమ్మకం, సంతృప్తి ఉంది. అంతేకాదండి, భూమి మీద దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఏమీయూ తక్కువ కాదు. దేవుని రాజ్య వ్యాప్తిలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ మనకున్న వాటిని మనము విత్తినప్పుడు మనకేమీయూ తక్కువ కాదు, ఎక్కువ అవుతుంది తగిన సమయంలో. ఈరోజు విత్తగానే రేపు ఎక్కువైపోదండి. తగిన సమయంలో నీ విశ్వాసము, నీ సమర్పణ, నీ మనస్సు, నీ ప్రేమ ఇవన్నీ కూడా పరీక్షింపబడతాయి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. నెగ్గుతావు యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు. దాని తదుపరి నీకు కలిమి కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి. అవి కలిగే కొద్దీ నీ హృదయము, నా హృదయము ఎలా స్పందిస్తుందో చెప్పమంటారా దేవుని బిడ్డలారా? మరింతగా దేవుని రాజ్యములో విత్తాలి అని, మరింతగా వ్యయపరచుకోవాలని, మనలను మనము వ్యయపరచుకోవాలన్న ఆశ కలుగుతుంది. మనకున్నవి వ్యయపరచాలి అన్న మనసు కలుగుతుంది. ఈ యొక్క పరిచర్య పరిశుద్ధాత్ముడికి మనము చోటిస్తే జరుగుతుంది. ఇది దైవ పరిచర్య, మన మంచితనంలో నుండి వచ్చే సమర్పణ కాదండి. నా విషయంలో నేను అదే అనుకుంటా. ఇదంతా ప్రభువు కృపా, కనికరము. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో జరిగిస్తున్న పరిచర్య. మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు 34లో, మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. ధనం మీద మనసున్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది వాళ్ళ మనసు. ఆ ఉపమానములో చెప్పబడిన వ్యక్తికి కూడా మనసు ఎక్కడుంది? ధనం మీదే ఉంది, ఆస్తి మీదే ఉంది. అందుకే నా భాగం నాకు అంతా పండినాక ఈ మనిషికి ఏముంది? విస్తారంగా ధన సమృద్ధి కలిగి నాకేముంది? ఎలా దీనిని నేను దాచుకోను? నా కోసం నేను. ధనం ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉంటుంది. అందుకే దైవజనమా, మనకున్న ధనాన్ని దేవుని రాజ్యంలో విత్తితే మన మనసు కూడా దేవుని రాజ్యం మీదే ఉంటుంది. ఎందుకని? మన ధనం అక్కడే ఉందిగా, మన మనసు అక్కడే ఉంటుంది. ఏమంటారు? యోచన చేసుకొని మన యాత్రను ముందుకు కొనసాగించుకుందాం దేవుని బిడ్డలారా. ధనాపేక్ష దేవుని బిడ్డలలో ఉండకూడదు అని పౌలయ్య ఎంతో స్పష్టముగా తెలియచేసి ఉన్నాడు కొలస్సీ సంఘానికి. ఆ లేఖన భాగాన్ని చూద్దామా? కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్క ధనాపేక్ష అని లేదండి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి.
వీటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నా జీవితంలో జారత్వానికి చోటుందా, అపవిత్రతకి చోటుందా? ఈ ప్రశ్నలు మనలో ఉండాలి. దురాశ, ఏ విషయంలో నేను దురాశను కలిగి ఉన్నాను? ఏ విషయంలో వాక్య విరుద్ధమైన ఆలోచనలను, ఆశలను కలిగి ఉన్నాను? ఎవరికి వారిమే విమర్శ చేసుకోవాలి. ఇక్కడ ధనాపేక్ష విగ్రహారాధనతో పోల్చబడి ఉన్నది. దేవుని బిడ్డలమైన మనకి విగ్రహారాధనతో పొత్తు లేదు, పాలు లేదు అని మనం ఎరిగి ఉన్నాం. ఎందుకని అంటే సర్వసృష్టికర్త అయిన దేవునికి మనుషులు రూపమునివ్వగలిగినంత జ్ఞానాన్ని, తెలివిని మనము కలిగి లేము అనేది మన విశ్వాసం. అంతేకాదు దేవుడు చెప్పాడు ఈ మాటలను, ఏ విధమైన రూపాన్ని నువ్వు చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది. విగ్రహారాధనతో సమానము. చాలామంది క్రైస్తవులమైన మనము, ముఖ్యంగా ప్రొటెస్టెంట్స్గా ఉన్న మనము విగ్రహారాధన చెయ్యము కదండి. విగ్రహారాధన చేయడం అనేది ఎప్పుడో మానేసాం మనం. క్రీస్తుకు వెలుపట జరిగినాయి, క్రీస్తును ధరించుకున్న మనము వాటిని జరిగించడం లేదు కదా, జరిగించము కదా. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. యోచన చేయి దేవుని బిడ్డ, నేను యోచన చేయవలసి ఉన్నాను. నా అపేక్ష ఎటువంటి అపేక్ష? ఇది ఉంటే గనుక చంపివేయి అని పౌలయ్య కొలస్సీ సంఘానికి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. ధనాపేక్ష కలుగుతుందేమో, మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు లోభత్వం కలుగుతుందేమో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఇది జీవానికి ఏమాత్రము కూడా మూలము కాదు. మెట్టుకి మనం ధనాపేక్షను గురించి లేఖనాలను కొన్నింటిని చూస్తూ వస్తున్నాము గనుక ఈ సందర్భములో మనమందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని మాటలకు ఇవ్వవలసిన చోటును, స్థానమును మన జీవితంలో ఇస్తూ మన యాత్రను ముందుకు కొనసాగించుకుందాం. యేసయ్యను వెంబడించే జీవితాలు ధన్యమైన జీవితాలు, నిత్యత్వానికి ఎంతో సమృద్ధిని, ఆశీర్వాదాన్ని కలిగిన జీవితాలు. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 8-9 వచనములు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉంది. మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటిదండి? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి కలిగి ఉండాలని, ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయాలని. మనం ఈ విధముగా చేయడానికి మన దేవుడు కృపను అనుగ్రహించును, కృపను విస్తరింపచేయును అని పౌలయ్య చెప్పడం జరిగింది. మనకున్న దానిలో నుండి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ మనం చేసే కార్యాలను బట్టి మనము విస్తరిస్తాం, అభివృద్ధి పొందుతాం. నిలిచి ఉండే అభివృద్ధి, నిరంతరము ఉండే అభివృద్ధి, స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. గనుక దైవజనమా, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి మన యాత్రను కొనసాగించుకుందాం. మీకు, మాకు, మనందరికీ కూడా అన్ని విషయములలోనూ దైవ కృపను బట్టి సమృద్ధి, ఆశీర్వాదము సదా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు నాయనా. ఈ వేళలో మీ సముఖములో మేము ఈ విధముగా మనవి చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ మాటలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి నాయన. మీకోసము తమని తాము వ్యయపరుచుకుంటూ తమకు కలిగిన దానిని వ్యయపరుస్తున్న మీ పరిశుద్ధ జనమును నాయన ఆశీర్వదించండి. వ్యక్తులుగా, కుటుంబాలుగా విస్తరింపచేయండి, దీవించండి
నడిపించండి అని మీ సముఖంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి. మా వినికిడిలోనికి మీరు పంపిన వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య, మిమ్మల్ని వెంబడిస్తూ సాగిపోయే గొప్ప కృపలో మేము కడమట్టుకు సాగడానికి అవసరమైన కృప మా జీవితములలో విస్తరించునుగాక. ఇటువంటి కృప చూపే దేవుడుగా ఉన్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదపు కీర్తన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు, నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, జొట్రిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. జొట్రిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కనుపాపవలెను, కాపాడుచున్నావు కనుపాపవలెను. కడవరకు విడువకను నడిపించెదవు, కడవరకు విడువకను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి
నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.